ఒక ప్రతిజ్ఞ సకల ప్రాణకోటిని స్తంభింపజేసింది. ఒక అసూయ ఒక మహా సామ్రాజ్యాన్ని అగాధంలోకి నెట్టింది. ఒక అవమానం మహాకురు వంశాన్ని కూకటి వేలతో పెకలించి వేసింది. ఒక యుద్ధం అజేయమైన పరాక్రమ వీరులెందరినో మట్టి కరిపించింది. కానీ ఆ మహాప్రళయం నుండి ఒక జ్ఞానగీత అయిన భగవద్గీత ఉద్భవించింది. ప్రపంచానికి నీతిని, భరతఖండపు ఖ్యాతిని తెలిపిన మహాధ్యాయం మహాభారతం. మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది మరియు అతి భయంకరమైంది. మహాభారతం అంటే ఒక మతం కాదు, మానవ మనుగడ ఎలా ఉండాలో చెప్పే మహాగ్రంథం. ఈ యుద్ధంలో చాలామంది యోధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రకారం క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. మొత్తం 18 రోజులు యుద్ధం జరిగింది. ఈ 18 రోజుల్లో వేర్వేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకు రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో ప్రతిరోజు జయాపజయాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన ఇంద్ర శ్రీకృష్ణ ఛానల్లో ఈ 18 రోజులు జరిగిన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలు విధించారు. అవేంటంటే, 1. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి. 2. సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోటీ పడాలి. ఉదాహరణకు రథం మీద ఉన్న వాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళతో మాత్రమే యుద్ధం చేయాలి. ఏనుగు సవారీలు మిగిలిన ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్న వాళ్ళు నేల మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. 3. ఎవరైనా భయభీతుల యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు. 4. యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. 5. నిరాయుధుల మీద ఎవరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. 6. ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్య నియమాలను భీష్ముడు విధించాడు. ఈ నియమాలు యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి తీరాలి. ఇప్పుడు 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఏం జరిగింది, కౌరవులు పాండవులలో ఎవరి పక్షం ముందంజలో ఉంది తెలుసుకుందాం. మొదటి రోజు యుద్ధం ఆరంభమయ్యే ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు 2 సేనల మధ్య నిల్చుని ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు. ఈ సమయంలో ఏ వీరుడైన పక్షం మారాలి అనుకుంటే మారవచ్చు అని భీష్ముడు చెప్పాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రుడి పుత్రుడు దుర్యోధనుడి సోదరుడు అయినటువంటి యుయుత్సువు కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షానికి వచ్చేశాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని ఆరంభించాడు. మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని విల్లుని మరియు రథం యొక్క ధ్వజ దండాన్ని విరగొట్టాడు. భీముడు దుశ్శాసనుడి మీద దాడి చేశాడు. శల్య మరియు భీష్ముడు విరాటరాజు 2 పుత్రుల్ని వధించారు. మొదటి రోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులకు గర్వపు విశ్వాసం కుదిరింది. రెండవ రోజు గురు ద్రోణాచార్య అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడి రథ సారథికి గాయమైంది. ద్రోణాచార్యుడు సారథికి విల్లుని చాలాసార్లు విరిచేశాడు. భీష్ముడు కృష్ణార్జునులకి గాయం చేశాడు. భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల మంది వీరుల్ని చంపేశాడు. కౌరవుల పక్షం ఉన్న కేతుమాన్, కళింగరాజు, భానుమాన్ లాంటి చాలా మంది కళింగ వీరులు మరణించారు. అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా 2వ రోజు పాండవులకు ఫేవర్గా మారింది. 3వ రోజు 2 పక్షాల సైనికులు వ్యూహాలు రచించారు. పాండవుల వైపు నుండి భీముడు, అర్జునుడు, కౌరవుల వైపు నుండి దుర్యోధనుడు రక్షకులుగా ఉన్నారు.
మూడవ రోజు భీముడు ఘటోత్కచుడితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశారు. భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశారు. మరొక వైపు భీష్ముడు యుద్ధంలో చెలరేగిపోతున్నాడు. పాండవుల సైన్యాన్ని మట్టి కరిపిస్తూ ఉన్నాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్పడం, కానీ అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుడే భీష్ముడిని చంపడానికి ముందుకు వెళ్ళాడు. అది చూసిన అర్జునుడు భీష్ముడిని చంపే సాహసం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు. మార్గంలో ఉన్న కౌరవుల సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డు వచ్చిన వారందరినీ చంపేశాడు. భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో మూడవ రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు. నాలుగవ రోజు. ఈరోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసే అందరినీ వధించాడు. ఈరోజు భీముడు కౌరవ సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. భీముడు ఎదుర్కోవడం కోసం దుర్యోధనుడు గజసేనని పంపించాడు. కానీ భీముడు ఘటోత్కచుడి సహాయంతో మొత్తం గజసేనను నాశనం చేశాడు మరియు 14 మంది కౌరవుల్ని చంపేశాడు. ఈరోజు భీముడు అర్జునుడు కలిసి భీష్ముడికి ఛాలెంజ్ విసిరారు. ఐదవ రోజు. ఈరోజు భీష్ముడు పాండవ సేన మీద దాడి చేసి అందరినీ సంహరిస్తూ ఉన్నాడు. ఐదవ రోజు 2 పక్షాల సైనికులు సరి సమానంగా మరణించారు. భీష్ముడిని ఆపడానికి భీమార్జునుడు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు. సార్థకి ద్రోణాచార్యుని నియంత్రిస్తోంది. కానీ తర్వాత భీష్ముడు సార్థకిని యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు. ఈరోజు సార్థకి యొక్క 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. ఆరవ రోజు. ఈరోజు 2 పక్షాల సేన రణరంగంలో దిగింది. పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది. కౌరవ సేన క్రౌంచ వ్యూహాన్ని వేసింది. అసలు ఈ 2 సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చ చెప్తూ ఉన్నాడు. ఆరవ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశాడు. ఏడవ రోజు. ఈరోజు 2 పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహంలో బరిలోకి దిగారు. మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాలని, రథాలు అశ్వాల్ని, అశ్వాలు విల్లుకారుల్ని మరియు ఆ విల్లుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఈరోజు దృష్టద్యుమ్నుడు దుర్యోధనుని ఓడించాడు. నకుల సహదేవులు శల్యుణ్ణి యుద్ధభూమి నుండి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుణ్ణి యుద్ధక్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు. భీష్ముడైతే పాండవ సేనని ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే రోజు విరాటపుత్రుడు శంఖుడు మరణించాడు. 8వ రోజు. ఈరోజు పాండవ సైన్యం 3 శిఖరాల వ్యూహాన్ని రచించింది. కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఇదే రోజు దుర్యోధనుడి 8 మంది సోదరుల్ని భీముడు చంపేశాడు. అర్జున పుత్రుడు ఇరావాన్ని బకాసురుడు పుత్రుడు అంబులీషుడు చంపేశాడు. ఘటోత్కచుడు దుర్యోధనుడి మీద శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో భంగనరేషుడు వచ్చి దుర్యోధనుణ్ణి కాపాడాడు. కానీ భంగనరేషుడు మాత్రం మరణించాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు బాగా భయపడిపోయాడు. అది చూసి భగదత్తుడు ఘటోత్కచుణ్ణి ఓడించి పాండవ సైన్యాన్ని వెనకడుగు వేసేలా చేశాడు. మరియు ఇదే రోజు భీముడు దుర్యోధనుని 9 మంది సోదరుల్ని చంపేశాడు. ఈరోజు ఇరు పక్షాల వైపు సమాన నష్టం జరిగింది. 9వ రోజు. మహాభారతంలో ఈరోజు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ తర్వాత భీష్ముడు అర్జున రథాన్ని డ్యామేజ్ చేశాడు. అర్జునుడు గాయాల పాలయ్యాడు. అప్పుడు కృష్ణుడు నియమాన్ని తప్పి రథచక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి ముందుకు సాగాడు. కానీ కొన్ని క్షణాల్లో కృష్ణుడి కోపం తగ్గిపోయింది. ఈరోజు భీష్ముడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో 9వ రోజు పాండవులు ఎక్కువ నష్టపోయారు. 10వ రోజు. ముందు రోజు భీష్ముడి పరాక్రమం చూసి పాండవ సైన్యం భయపడింది. అప్పుడు కృష్ణుడు చెప్పడంతో పాండవులు భీష్ముడి దగ్గరకు వెళ్ళి తన మరణ రహస్యం చెప్పమని అడుగుతారు. కొద్దిసేపు విచారించిన తర్వాత భీష్ముడు ఉపాయం చెప్పాడు. మత్స్య మరియు పాంచాల సైన్యాన్ని భీష్ముడు అంతం చేశాడు. పాండవులు శిఖండిని భీష్ముడితో యుద్ధానికి పంపారు. శిఖండిని చూసి భీష్ముడు తన అస్త్రశస్త్రాలను వదిలేశాడు. వెంటనే అర్జునుడు తప్పని పరిస్థితుల్లో భీష్ముడి మీద బాణాలు కురిపించాడు.
అలా భీష్ముడు బాణాల మీద సేనుడయ్యాడు. భీష్ముడు తనకు నచ్చినప్పుడు మరణించే వరం ఉంది. అలాగే భీష్ముడు ఉత్తరాయణం తర్వాత మరణించాలి అనుకున్నాడు. 10వ రోజు కౌరవులు గొప్ప యోధుణ్ణి కోల్పోయారు. 10వ రోజు భీష్ముడు మరణించడంతో ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు. దుర్యోధనుడు, శకుని కలిసి ద్రోణాచార్యుడితో ధర్మరాజును బందీగా చేస్తే యుద్ధం అక్కడితో సమాప్తం అవ్వవచ్చు అని చెప్పారు. అందుకని ఆ రోజు చివరలో ద్రోణాచార్యుడు ధర్మరాజును బందీగా చేయడానికి ముందుకు సాగాడు. కానీ అర్జునుడు బాణాలతో ద్రోణాచార్యుడిని అడ్డుకున్నాడు. 11వ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. తర్వాత సార్థకి, కర్ణుడు, భీమశల్యుల, సహదేవ, శకునులు మరియు అర్జున, సుశర్మల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ రోజు పాండవులు ఎక్కువగా నష్టపోయారు. 11వ రోజు కౌరవులు ధర్మరాజును బందీగా చేయలేకపోయారు. అందుకే ఈ రోజు మళ్ళీ ప్రణాళిక రచించారు. అర్జునుణ్ణి ధర్మరాజుకు దూరంగా తీసుకెళ్లే బాధ్యత త్రికర్తలకి అప్పగించారు. ప్రణాళిక ప్రకారం త్రికర్తల అర్జునుణ్ణి దూరంగా తీసుకువెళ్ళిపోయాడు. వెంటనే కౌరవుల ప్లాన్ అర్థం చేసుకున్న అర్జునుడు సరైన సమయానికి వెనక్కి వచ్చి ధర్మరాజును మళ్ళీ కాపాడాడు. ఈలోగా సార్థకి కౌరవుల పక్షాన ఉన్న చాలా మంది వీరుల్ని చంపేశారు. వీళ్లలో సుదర్శన్, జలసంధి, త్రికర్తల సేన, కర్ణుడి పుత్రుడు ప్రసున్నుడు మరియు దర్శను ఉన్నారు. భూరిష్ఠభుడు ప్రతిసారి సార్థకిని ఓడించాడు. కానీ ప్రతిసారి సార్థకిని కృష్ణార్జునుడు కాపాడేవారు. 12వ రోజు రెండు పక్షాలకి సమాన నష్టం జరిగింది. 13వ రోజు దుర్యోధనుడు భగదత్తుడిని అర్జునుడితో యుద్ధానికి పంపిస్తాడు. ఆ తర్వాత అర్జునుడు మరియు భగదత్తుడి మధ్య భయంకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని అర్జునుడి మీదకు విసిరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవాస్త్రాన్ని తనలో విలీనం చేసుకొని అర్జునుడిని రక్షించాడు. ఆ తర్వాత భగదత్తుడు తన చూపుని కోల్పోయాడు. అది గమనించిన అర్జునుడు వెంటనే బాణాన్ని ప్రయోగించి భగదత్తుని చంపేశాడు. ఇదే రోజు కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు. అక్కడ ఉన్న వారిలో ధర్మరాజు కోసం పన్నిన పద్మవ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలిగాడు. కానీ పద్మవ్యూహం నుంచి బయటకు ఎలా రావాలో అభిమన్యుడికి తెలియదు. అభిమన్యుడితో పాటు ధర్మరాజు, భీముడు కూడా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరిని జయద్రథుడు అడ్డుకున్నాడు. దానితో అభిమన్యుడు మాత్రమే పద్మవ్యూహం లోపలికి వెళ్ళగలిగాడు. పద్మవ్యూహం లోపల కర్ణుడు, దుర్యోధనుడు, ద్రోణుడు, శకుని, అశ్వత్థామ, జయద్రథుడు లాంటి గొప్ప వీరులందరూ కలిసి అభిమన్యుడి మీద దాడి చేశారు. వాళ్ళందరితో చాలాసేపు తన శక్తికి మించి పోరాడిన తర్వాత అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడి మరణాన్ని చూసి అర్జునుడు చాలా క్రోధానికి గురయ్యాడు. ఆ తర్వాత రోజు సూర్యాస్తమయం లోపే జయద్రథుణ్ణి అంతం చేస్తానని అర్జునుడు శపథం చేశాడు. ఒకవేళ అలా చేయకపోతే అగ్ని సమాధి అయిపోతాను అని చెప్పాడు. 13వ రోజు అభిమన్యుడి లాంటి గొప్ప యోధుణ్ణి కోల్పోయి పాండవులు శోకసంద్రంలో మునిగిపోయారు. 14వ రోజు అర్జునుడి అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి తెలిసిన కౌరవులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో జయద్రథుడు లాంటి గొప్ప వీరుణ్ణి పట్టుకొని సంహరించడం అసంభవం అని కౌరవుల ఆలోచన. అలాగే యుద్ధంలో ఈ ఒక్కరోజు జయద్రథునికి రక్షణగా ఉండి కాపాడాలి అని కౌరవులు నిశ్చయించుకున్నారు. ద్రోణాచార్యుడు జయద్రథుని ఎలాగైనా కాపాడుతానని దుర్యోధనికి మాట ఇచ్చారు. అందుకని సైన్యం వెనుక భాగాన జయద్రథుని ఉంచారు. 14వ రోజు యుద్ధం మొదలైన తర్వాత భూరిష్ఠభుడు సార్థకిని పరాజయం పాలు చేశాడు. అంతకు ముందే సార్థకి 10 మంది పుత్రుల్ని చంపేశారు. సార్థకిని చంపుతుండగా అర్జునుడు భూరిష్ఠభుడి చేతుల్ని నరికాడు. తర్వాత సార్థకి భూరిష్ఠభుడి తలని నరికేశాడు. ఇంకోవైపు ద్రోణుడు ద్రుపద, విరాటాలను చంపేశాడు. జయద్రథుడు ఎంతకీ బయటకు రాకపోయేసరికి శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుణ్ణి మూసేస్తాడు. దాంతో అందరూ సూర్యాస్తమయం అయ్యింది అనుకుంటారు. ప్రతిజ్ఞ పూర్తి చేద్దామనుకోవడంతో అర్జునుడు అగ్ని సమాధి కోసం ఏర్పాటు చేస్తున్నాడు. దాక్కున్న జయద్రథుడు అర్జునుడి దగ్గరకు వచ్చి వేలాకోలం చేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు సూర్యుణ్ణి విడుదల చేశాడు. అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా జయద్రథుని తలని తన బాణంతో ఖండించాడు. జయద్రథుడి తల తన తండ్రి ఒడిలో పడిపోయింది. 14వ రోజు ఇరు పక్షాల వైపు సమాన నష్టం జరిగింది. 15వ రోజు ద్రోణుడు మరియు తన కొడుకు అశ్వత్థామ కలిసి దాదాపు విజయానికి చేరువలో ఉన్నారు. పాండవుల వైపు బలహీనతను గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక ఉపాయం చెప్పాడు.
అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని శ్రీకృష్ణుడు అన్నాడు. కానీ ధర్మరాజు అసత్యం చెప్పను అన్నాడు. అశ్వత్థామ హతః కుంజరః. అప్పుడే భీముడు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును చంపేశాడు. దాంతో యుద్ధక్షేత్రం అంతా అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని స్ప్రెడ్ అయ్యేలా చేశారు. ఇలా జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. దాంతో ద్రోణాచార్యుడికి చివరి వాక్యం ఏనుగు అని వినపడలేదు, అశ్వత్థామ చనిపోయాడు అని మాత్రమే వినిపించింది. వెంటనే ద్రోణుడు పుత్రశోకంతో అస్త్రాల్ని పరిత్యజించాడు. అదే సమయంలో ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడి తలను నరికేశాడు. అలా ఈరోజు కౌరవులు గొప్ప వీరుణ్ణి కోల్పోయారు. 16వ రోజు ద్రోణుడు చనిపోయాక కర్ణుణ్ణి సేనాపతిని చేశారు. కర్ణుడు పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు. కర్ణుడు నకుల సహదేవుల్ని కూడా ఓడించాడు. కానీ తన తల్లి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపలేదు. ఇదే రోజు ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని అంతం చేస్తూ ఉన్నాడు. అతన్ని ఎవరూ కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు దుర్యోధనుడు ఇంద్రదేవుడు ఇచ్చిన శక్తి బాణాన్ని ప్రయోగించమని కర్ణుడికి చెప్పాడు. కానీ కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచి ఉంచాడు. ఈ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలం. అయితే దుర్యోధనుడి మాటను గౌరవిస్తూ కర్ణుడు శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించి ఘటోత్కచుడిని చంపేస్తాడు. తర్వాత భీముడు దుశ్శాసనుణ్ణి చంపేశాడు. ఈరోజు రెండు పక్షాలకి సమాన నష్టం జరిగింది. 17వ రోజు మహాభారతంలో 17వ రోజున శల్యుణ్ణి కర్ణుడి సారథిగా నియమించారు. కర్ణుడు భీముడు మరియు ధర్మరాజుల్ని ఓడించాడు, కానీ చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత కర్ణార్జునుల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం భూమి లోపల ఇరుక్కుంది. ఆ చక్రాన్ని బయటకు తీయడానికి కర్ణుడు ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని అర్జునుడికి ఆదేశిస్తాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని మాటను ధిక్కరించలేక కర్ణుడి మీద అస్త్రం ప్రయోగించి చంపేశాడు. కర్ణుడి మరణంతో కౌరవ బలం పూర్తిగా నశించింది. కర్ణుడి మరణంతో శల్యుణ్ణి సేనాపతిని చేశారు. అదే రోజు చివరలో ధర్మరాజు శల్యుణ్ణి చంపేశాడు. ఈరోజు కౌరవులు చాలా దారుణంగా నష్టపోయారు. 18వ రోజు మహాభారత యుద్ధంలో చివరి రోజున కౌరవుల వైపు కేవలం 3 యోధులు మాత్రమే మిగిలి ఉన్నారు. అశ్వత్థామ, కృత్వర్మ మరియు కృపాచార్యుడు మాత్రమే ఉన్నారు. ఈరోజు పాండవుల్ని అంతం చేస్తాను అని అశ్వత్థామ ప్రతిజ్ఞ పూనాడు. ఈ 3 యోధులు కూడా రాత్రి సమయంలో పాండవుల స్థావరాల మీద మంటలు అంటించి దాడి చేశారు. అశ్వత్థామ ద్రౌపది 5 కుమారుల్ని సంహరించాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశ్వత్థామ భయంకర రూపాన్ని దాల్చి కోపంతో రగిలిపోయాడు. ఆ కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో రణభూమిలో భయంకరమైన వాతావరణం నెలకొంది. అశ్వత్థామ చేసిన పనికి కలియుగమంతం వరకు నువ్వు జీవించే ఉంటావు అని శ్రీకృష్ణుడు శాపం పెట్టాడు. తర్వాత సహదేవుడు శకునిని చంపేశాడు. భీముడు దుర్యోధనుని మిగిలిన కౌరవులను చంపేశాడు. ఇదంతా చూసి దుర్యోధనుడు ఒక సరోవరం లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ తర్వాత భీముడు దుర్యోధనుడిని బయటకు లాగి తన గదతో దుర్యోధనుడి తొడపై దాడి చేయడంతో దుర్యోధనుడు మరణించాడు. ఈ విధంగా మహాభారతంలో యుద్ధం పరిసమాప్తమయ్యింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తున్నాను, మతం గురించి కాదు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మీరు నన్ను చూడలేరు. ఇప్పటికే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కంగ్రాట్స్. మరిన్ని వీడియోస్ కోసం చిన్న కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏం వీడియో చేయాలో అని. అంటిల్ దెన్ టేక్ కేర్.